ఎస్, ఎవరికమ్మా కడుపు అంతా కూడా టైట్గా ఉన్నట్టుగాను, టైట్గా కట్టేసినట్టు, గొలుసులతో ఏదో కట్టేసినట్టు, అలాగే సడన్గా కడుపులో ఊహించకుండానే సడన్గా పెయిన్ వస్తుంది, మళ్ళీ సడన్గా అది ఆగిపోతుంది. నాకే వస్తుంది అమ్మా, ఇది మీకు కొన్నాళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది. అవునమ్మా, రైట్. మీ ఒంట్లో దురాత్మ ఉందమ్మా, ఆ దురాత్మ మీ ఒంట్లో నుంచి అది బయటికి రాబోతుంది. వాళ్ళంతా మంటలు అరుస్తూ దురాత్మలో చూడండి ఇక బయటికి వచ్చేస్తున్నాయి, అరుస్తూ బయటికి వచ్చేస్తున్నా. ఇప్పుడు మీలో నుంచి ఏదో బయటకు వచ్చేస్తాడు అనిపించిందా? అరికాలంతా మంటలుగా ఉంది. ఎస్, వాంతి రూపంలో ఏదో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కడుపు నొక్కుంటే నొప్పి లేదు, 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 లేదు. ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉంది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. మీ కుటుంబం చుట్టూ కొన్ని మంత్రపు దురాత్మలు, ఎస్, ఆత్మలోకంలో చెక్ చేస్తున్నాడు. మీ కుటుంబం చుట్టూ కొన్ని మంత్రపు దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల ఎస్, ఎవరికమ్మా ఇంట్లో మొత్తం కూడా గజిబిజిగాను, గందరగోళంగాను, టెన్షన్గాను, భయంగాను, ఎస్ అంతా కూడా తికమకగాను ఎవరికి ఉందమ్మా ఇంట్లో? కుటుంబం అంతా అట్లానే ఉన్నామా? కుటుంబం అంతా అట్లా ఉంది. ఏమైతుందమ్మా మీ కుటుంబంలో? ఏమైతుందమ్మా? ఇంట్లో మొత్తము శ్రమలు, బాధలు, ఇంట్లో శ్రమలు, గొడవలు, కొట్లాటలు, అవునమ్మా, తగాదాలు ఉన్నాయి. ఎస్, ఒకరికంటే ఒకరికి పడడం లేదు. ఇవన్నీ చాలా కాలం జరుగుతూ ఉంది. అవునమ్మా, ఎస్. ఆత్మలోకంలో ఎస్ చూసినప్పుడు నాకు ఎస్ ఒక మంత్రపు దురాత్మ మీ ఇంటి చుట్టూ సంచారం చేయడం నేను చూస్తున్నాను. ఎస్, ఈ మంత్రపు దురాత్మ మీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎస్, అందువల్ల ఎస్ ఎవరికమ్మా ఈ యొక్క ఛాతి మీద మొత్తం ఏదో కూర్చున్నట్టు, ఏదో బరువు ఉన్నట్టు, మొత్తం ఛాతిని ఇదంతా కూడా గట్టిగా టైట్గా పట్టేసినట్టు, ఊపిరి పీల్చాలంటే కొంచెం కష్టంగా ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది మీకు చెప్పండి. కడుపు అంతా, ఛాతి, కడుపు అంతా కూడా మీకు ఛాతి నొప్పి, ఎస్ అంతా కూడా పట్టేసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, ఎస్. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ మీ కుటుంబంలో ఎస్ కొంచెం గొడవలు పుట్టించే దురాత్మలు సంచారం చేస్తున్నాయి. సో అందువల్ల ఎస్ ఎవరికమ్మా ఎస్ విపరీతమైనటువంటి కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి కొంచెం ఇంట్లో విచిత్రంగాను, విడ్డూరంగాను, ఆవేశంతో ఎస్ ప్రవర్తించడం నేను చూస్తున్నాను. ఎవరు అలా ప్రవర్తిస్తారమ్మా మీ కుటుంబంలో? ఇంతకుముందు మా పెద్ద కొడుకు ప్రవర్తించేవాడు అట్లా. ఇంతకుముందు మీ పెద్ద కొడుకు ప్రవర్తించేవాడు. అవునమ్మా. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు వ్యసనం కలిగించే దురాత్మ కూడా మీ ఇంటి చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. గతంలో ఎవరికమ్మా కొంచెం ఎస్ డ్రింకింగ్ అలవాటు ఎవరికి ఉండేదమ్మా? మా పెద్ద కొడుకు. ఎస్, మీ పెద్ద కొడుకు ఏం తాగేవాడమ్మా? మందు తాగేవాడు. మందు, సిగరెట్, ఇవన్నీ వ్యసనాలన్నీ ఉండేవి. అవునమ్మా, మీరు తాగొద్దు, మీరు వెళ్ళొద్దు, చేయొద్దని మీరు ఎన్నాళ్ళు చెప్పినా కానీ మీ పెద్ద కొడుకు వినేవాడు కాదు. మీకు గొడవ చేయడం కోసం వచ్చేవాడు. అవునమ్మా. సాపలో చూసినప్పుడు నాకు మీ పెద్ద కొడుకు నాకు సడన్గా నాకు పోలీస్ స్టేషన్లో ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఏదో లోకల్ పోలీస్ స్టేషన్ చూస్తున్నాను. ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో నాకు మీ పెద్ద కొడుకు నాకు కనిపిస్తున్నాడమ్మా. పోలీస్ వాళ్ళు పిలిచి వాళ్ళు కొంచెం వార్నింగ్ లాగా ఇవ్వడం చూస్తున్నాను. అలాగే ఏదో సంతకాలు కూడా పోలీస్ స్టేషన్లో తీసుకోవడం చూస్తున్నాను. ఎప్పుడు వెళ్ళాడమ్మా మీ పెద్ద కొడుకు? డిసెంబర్ 10 తారీఖు నాడు వెళ్ళిన. ఎస్, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 10వ తారీఖు నాడు వెళ్ళాడు. అవునమ్మా. ఎస్, పోలీసులు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఏదో కేసు కూడా ఎస్ పెడతామని చెప్పారు. ఎస్, ఏదో కేసు పెట్టారు. ఎస్, ఆత్మలో చూసినప్పుడు ఏదో కేసు పడిందమ్మా. ఏం కేసు అమ్మా? అది కొట్టిరు మా పెద్ద కొడుకును, కొట్టి పడేసిపోతే కోమాలకు వెళ్ళిండు. ఎస్, కొట్టి పడేసిపోతే కోమాలకు వెళ్ళాడు. సో ఆ విషయం గురించి ఎస్ గొడవ అయింది. ఎస్, మీ పెద్ద కొడుకు తాగి ఎవరితోనో గొడవ పడ్డాడు. సో వాళ్ళు కూడా ఎస్ గొడవ పడి సీరియస్గా కొట్టేసరికి గాయాల పాలై స్ప్రోలోకి వెళ్ళిపోయాడు. సో ఆ విషయం గురించినటువంటి కేసు ఏదో రన్ అవుతుంది. అవునమ్మా. ఎస్, ఆత్మలో చూసినప్పుడు నాకు సంథింగ్ లైక్ ఎస్
శేఖర్ అనేటువంటి వాయిస్ నాకు ఆత్మలోకంలో వినిపిస్తుందమ్మా. శేఖర్ 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 అని నాకు వినిపిస్తుంది. ఈ శేఖర్ ఎవరు నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు అది మీ యొక్క పెద్ద అబ్బాయికి సంబంధించినటువంటి వారు. ఎవరైతే పెద్ద అబ్బాయిని కొట్టే ప్రయత్నం చేశారో వారిలో ఒకరు శేఖర్ శేఖర్ అనే పేరు వినిపిస్తుంది. ఎస్, పోలీస్ స్టేషన్కి వచ్చిన వారిలో కూడా ఎవరు శేఖర్ అనే వ్యక్తి ఉన్నారు. ఎవరమ్మా, ఎవరున్నారమ్మా? మా కొడుకు ఫ్రెండ్లే ఉండొచ్చు కానీ నాకు తెలియదు. మీకు తెలియదు కానీ మీ బాబుకు తెలుసు. అవునమ్మా. ఎస్, మీ కుటుంబం చుట్టూ మంత్రపు దురాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా, గతంలో కొంచెం బంగారం ఉండేది మీరు దాచిపెట్టుకున్నారు. తర్వాత ఎవరమ్మా తెలియకుండానే బంగారం తీసుకెళ్ళి బయట తాకట్టు పెట్టడం నేను చూస్తున్నాను. మీ పెద్ద కొడుకే? అవునమ్మా. ఎస్, మీ పెద్ద కొడుకే మీ ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా దొంగతనం లాగా చేసేసి ఎవరికి చెప్పలేదు తీసుకెళ్ళిపోయి తాకట్టు షాపులో తాకట్టు పెట్టాడు, మీకు చెప్పలేదు. తర్వాత మీరు ఇల్లంతా కూడా సర్చ్ చేసినప్పుడు బంగారం దొరకలేదు. ఎవరు తీశారంటే నేను తీయలేదు అన్నారు. అవునా? లాస్ట్లో మీ పెద్ద బాబు మీద అనుమానం వచ్చేసి మీరు అడిగారు. అవునమ్మా. పెద్ద బాబు ఏమన్నాడమ్మా? నేనే తీసినా అని చెప్పాను. నేనే తీశాను, మీరు అడిగితే ఇవ్వరు కాబట్టి నేనే తీసుకెళ్ళి తాకట్టు పెట్టి కొంచెం అవసరం ఉంటే వాడుకున్నానని చెప్పాడు. అవునమ్మా. రైట్. నాకు మీ ఒంట్లో ఒక మంత్రపు దురాత్మ తిష్ట వేసిందమ్మా. ఎస్, ఆ మంత్రపు దురాత్మ మీ ఒంట్లో నుంచి ఇప్పుడు బయటికి రాబోతుంది. ఎస్, ఎవరికమ్మా కడుపు అంతా కూడా టైట్గా ఉన్నట్టుగాను, టైట్గా కట్టేసినట్టు, గొలుసులతో ఏదో కట్టేసినట్టు, అలాగే సడన్గా కడుపులో ఊహించకుండానే సడన్గా పెయిన్ వస్తుంది, మళ్ళీ సడన్గా అది ఆగిపోతుంది. నాకే వస్తుంది. ఏమవుతుందమ్మా మీ కడుపులో? ఇట్లా నొప్పిలాగా ఉంటుంది కడుపంతా. మళ్ళీ కొద్దిసేపు అయినాక తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కొద్దిసేపు నొప్పి ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది. అమ్మా, ఇది మీకు కొన్నాళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది. అవునమ్మా. రైట్. మీ ఒంట్లో దురాత్మ ఉందమ్మా. ఆ దురాత్మ మీ ఒంట్లో నుంచి అది బయటికి రాబోతుంది. ఎస్, మీ పెద్ద కొడుకు విషయంలో మీరు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు, కాచారు కూడా. ప్రభువా, ఎందుకు ఈ సమస్య వచ్చింది ప్రభువా? ఎస్, ఇన్ని కష్టాలు, ఇల్లింటిల్లి పాది కూడా ఈ బాబు వల్ల కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పేసి సపట్లో బాగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించింది ఎవరమ్మా? మేమే ప్రార్థిస్తున్నాం. మీరే ప్రార్థిస్తున్నారు. సడన్గా నా స్పిరిట్ మీ ఆత్మలోకంలో మీకు ప్రవచిస్తున్నప్పుడు నా యొక్క ఆత్మ శ్మశానం వెళ్ళడం నేను చూస్తున్నాను. శ్మశానం, సమాధి వద్దకు వెళ్ళడం చూస్తున్నాను. అండ్ సడన్గా నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలోకంలో ఒక సమాధిని, శ్మశానంలో పెట్టబడ్డటువంటి ఒక సమాధిని నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి సమాధి అని నేను చెక్ చేసినప్పుడు అది సంథింగ్ ఎవరో మీకు సంబంధించిన వారే, మీ యొక్క దగ్గరి సమీప కుటుంబానికి సంబంధించిన వారు ఎవరో జస్ట్ 1-2 years క్రితం కరోనా టైంలో ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. మా అత్తమ్మ చనిపోయింది. ఎవరు చనిపోయారమ్మా? మా అత్తమ్మ చనిపోయింది. మీ అత్తమ్మ చనిపోయారు. ఇప్పుడు ఆ సమాధి ఎవరిదమ్మా? మా అత్తమ్మ. మీ అత్తమ్మది సమాధి. అది కూడా కరోనా టైంలో. అవునమ్మా. కరోనా టైంలోనే మీ అత్తమ్మ గారు చనిపోయారు. అవునమ్మా. ఎస్, అక్కడి నుంచి వచ్చినటువంటి దురాత్మ మిమ్మల్ని పీడిస్తుంది. మీ ఒంట్లో నుంచి ఒక మంత్రపు దురాత్మ మీలో నుంచి బయటకు వచ్చేస్తుందమ్మా. పంపించేద్దామమ్మా? పంపించేద్దాం. గట్టిగా చెప్పండి, పంపించేద్దామని చెప్పండి. ఎస్, ఇంకోసారి ఆ దురాత్మకు సరిగా వినపడదు. ఇంకోసారి గట్టిగా చెప్పండి, పంపించేస్తానని చెప్పండి. పంపించేస్తా. నా ఒంట్లో ఉన్న దురాత్మ, నా ఒంట్లో ఉన్న దురాత్మ ఇక నా ఒంట్లో ఉండడానికి వీల్లేదు. యేసు నామములో నా ఒంటిలో, నా ఇంటిలో ఎక్కడ ఏ దురాత్మ ఉన్నా గాని బయటకు వెళ్ళిపోవాలి. డిసైడ్ అయిపోయాను. అయిపోయామా? డిసైడ్ అయిపోయారమ్మా? అయిపోయినారమ్మా? ఖచ్చితంగా డౌట్ ఏం లేదు. ఏ డౌట్ లేదు. రైట్, కళ్ళు మూసుకోండి. ఎస్, ప్రభు సెలవిచ్చాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టినట్లయితే దేవుని యొక్క రాజ్యం మీ వద్దకు వచ్చిందని ప్రభు సెలవిచ్చాడు. దురాత్మలను దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వెళ్ళగొడతాం. ఎస్, ఆమె డిసైడ్ అయిపోయింది. ప్రభు కూడా డిసైడ్ అయిపోయాడు. ఇక సైతాన్ కూడా వెళ్ళిపోవడానికి డిసైడ్ కావాల్సిందే. ఎస్,
ఈ బిడ్డ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలో, ఈ బిడ్డ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. ఎస్, ఈ బిడ్డ పొట్టలో ఉన్నటువంటి దురాత్మలు నిన్నే పరిశుద్ధాత్మ యొక్క మంటలు ఈ బిడ్డ పట్టలో నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ పట్టలో తిష్ట వేసిన దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో పట్టలో మొత్తం కూడా పరిశుద్ధాత్మ యొక్క మంటలు సంచారం చేస్తున్నాయి. ఇక కొన్ని క్షణాల్లో దురాత్మ బయటపడుతుంది. చూడండి, దయ్యం సినిమా. ఎస్, ఒంట్లో ఉన్నటువంటి దురాత్మలు పొట్టలో మొత్తం కూడా సుడిగాలి వలె పరిశుద్ధాత్మ యొక్క మంటలు పొట్టలో మొత్తం కూడా తిప్పేస్తున్నాయి. దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నీ టైం అయిపోయింది. పొట్టలో మొత్తం కూడా సుడిగాలి వంటి అగ్ని సంచారం చేస్తుంది. సుడిగాలి వంటి అగ్ని పొట్టలో సంచారం చేస్తుంది. దురాత్మలు కాలిపోతున్నాయి. దురాత్మలు నిన్నే బంధించేస్తాను. చూడండి, అది బయటకు వచ్చేస్తుంది. ఇక మొత్తం కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. దురాత్మల్ని కాల్చేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. మొత్తం కడుపులో మొత్తం కూడా పరిశుద్ధాత్మ యొక్క సుడిగాలి మంటలు మొత్తం గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. ఒంటిలో ఉన్న దురాత్మలన్నీ కూడా కాలిపోతున్నావు. యేసుక్రీస్తు నామంలో కాలిపోతున్నావు. దురాత్మలు నిన్నే కాలిపోతున్నావు. అరుస్తూ గట్టిగా అరుస్తూ బయటికి వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ యొక్క సుడిగాలి మంటలు వల్లంతా కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నాకు కనబడుతున్నావు. ఈ ఒంటిలో ఉన్న దురాత్మలు ఎవరికైనా కనబడుతున్నాయా? నాకైతే కనబడుతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం సుడిగాలిలో దురాత్మలు కాలిపోతున్నాయి. నిన్ను బంధించేశాను. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. మంటల్లో తట్టుకోలేక అరుస్తూ బయటికి వచ్చేస్తున్నా. తట్టుకోలేక దురాత్మలు పాతాల నుంచి స్పెషల్ ఫైర్ కూడా పొట్టలోనికి ప్రవేశించింది. పాతాళపు మంటల్లో కూడా మంత్రపు దురాత్మలు మొత్తం కాలిపోతున్నావు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ బయట పడుతున్నావు. మొత్తం పరిశుద్ధాత్మ మంటలు గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. దురాత్మలు వాంతి రూపంలో బకెట్ రెడీగా ఉంది. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఇక చూడండి, అది వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. బంధించేశాను. నోటి ద్వారా బయటికి లాగుతున్నాను. వాంతి రూపంలో కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. దురాత్మలు
పరిశుద్ధాత్మ యొక్క మంటల్లో గొంతు వరకు మంటలు మొత్తం కూడా ఎగజిమ్ముతున్నాయి. వాళ్ళంతా మంటలు, వాళ్ళంతా మంటలు, మంటలు అరుస్తూ దురాత్మలు చూడండి ఇక బయటికి వచ్చేస్తున్నాయి. అరుస్తూ బయటికి వచ్చేస్తున్నా. అరిపాదాల నుంచి శిరస్సు వరకు పరిశుద్ధాత్మ యొక్క మంటలు పెరిగిపోతున్నాయి. ఎవరు నీవు? ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే గట్టి గట్టిగా అరుస్తూ బయటికి వచ్చేస్తున్నా. మంటలు తట్టుకోలేకపోతున్నావు. మొత్తం గొంతు వరకు ఎగజిమినాయి. మంటలు మొత్తం గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. కడుపంతా పిండేస్తుంది. దురాత్మల్ని పీక తింటుంది. దురాత్మలను మంటలు పిండేస్తున్నాయి, తిప్పేస్తున్నాయి. దురాత్మలో కాలిపోతున్నావు. నువ్వే నాకు కనబడుతున్నావు. మంటల్లో కాలిపోతున్నావు. ఇక తట్టుకోలేవు. యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చేస్తుంది. ఇంకొకటి ఉంది, అది కూడా బయటికి వచ్చేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. సుడిగాలి ఫాస్ట్గా తిప్పేస్తుంది. దురాత్మలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా ఇంకొకటి వాంతి రూపంలో మొత్తం సైతాన్ని మొత్తం కక్కేస్తున్నా. యేసు నామములో, నా నామములో దయ్యాలు వెలగొడతానని చెప్పాడు. అంటే బ్రాకెట్లో కక్కిస్తామని చెప్పాడు. మొత్తం ఇంకొకటి ఫాస్ట్గా బంధించేసానా. నోటి ద్వారా అగ్ని గొలుసులతో బయటికి లాగుతున్నాను. నోటి ద్వారా బయటికి లాగుతున్నాను. నోటి ద్వారా మొత్తం. ఎవరినివా మొత్తం తిప్పేస్తుంది. వాళ్ళంతా తలంతా తిప్పేస్తుంది. ఇప్పుడు కడుపు నొప్పి మొత్తం ఫ్రీ అయిపోతుంది. కడుపు నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. అమ్మ ఇప్పుడు ఒకసారి కడుపు నొక్కొని చూసుకోండి. కడుపు అంతా ఫ్రీగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ నొప్పి ఉండదు. కడుపు అంతా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళంతా కూడా తేలిగ్గా ఉంటుంది. కడుపు నొక్కుకున్నా కానీ ఇప్పుడు నొప్పి లేదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గింది. నొప్పి లేదు. ఇప్పటిదాకా ఏముండమ్మా? ఇప్పటిదాకా ఏమనిపించేది? చర్చకు వచ్చేంత వరకు ఏమనిపించింది? నొప్పి అనిపించింది. ఇప్పుడు మీలో నుంచి ఏదో బయటకు వచ్చేసాడు అనిపించిందా? అరికాలంతా మంటలుగా ఉంది. వాంతి రూపంలో ఏదో బయటకు వచ్చేసింది. ఇప్పుడు కడుపు నొక్కుంటే నొప్పి లేదు. గట్టిగా చెప్పండమ్మా. లేదు. ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. వాళ్ళంతా నడిచి చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను దర్శిస్తున్నాడు. దేవుని ఆత్మ వలన దయ్యముని వెళ్ళగొట్టిన ఎడల దేవుని యొక్క రాజ్యం మీ వద్దకు వచ్చిన ప్రభు సెలవిచ్చాడు. Even casting out demons by the Spirit of God, and Jesus said, the kingdom of the living God has come to you. ఇంకోసారి నడవండి అమ్మా. మీరు నడుస్తుండగా మీ ఒంట్లో ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా, నొప్పులన్నీ కూడా, శక్తులన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీ ఒళ్ళు ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉంది. ఒళ్ళంతా తెలివిగా ఉంది. ఇది వరకు ఇప్పటికి ఏం తేడా ఉందమ్మా?
బరువు అనిపించింది. ఇది వరకు అంతా బరువుగా ఉండేది. అవును. ఎస్, అన్నం తినకపోయినా కానీ బరువుగా ఉండేది. ఎస్, దురాత్మ నెత్తి మీద కూర్చుంటే ఒంట్లో ఉంటే బరువు ఉంటుంది. మీకు తెలుసండి, దురాత్మ ఒంట్లో ఉంటే మీ బరువు మాత్రమే కాదు, ఆ దురాత్మ వెయిట్ కూడా ఉంటుంది. మీ వెయిట్ 60 కేజీలే, కానీ సైతాన్లో వెయిట్ 30 కేజీలు ఉంటుంది. ఇప్పుడు మీకు బరువు అంతా లేదు, తేలిగా ఉంది, తేలిగా ఉంది. వావ్, పరిశుద్ధాత్మ దేవుడి విడముడి స్వస్థపరిచాడు. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా. Say hallelujah. Say hallelujah.